ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులను కూడా చదివి పరిగణలో తీసుకొని దానికి అనుగుణంగా గ్రీన్ పవర్ మార్గంలో అడుగులు ముందు పోతూ తెలంగాణ రాష్ట్రం ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా ముందు పోయేటట్టుగా విద్యుత్ రంగాన్ని తీసుకొని పోతామని చెప్పి మీ ద్వారా ఈ సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జయశీర్ రెడ్డి గారు ఓన్లీ క్లారిఫికేషన్స్ ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ఒక నిమిషం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ పెద్దలు దాదాపుగా 3-4 గంటలు నన్ను ఉద్దేశించి ప్రశ్నలు వేస్తూ నన్ను సమాధానాలు చెప్పమని చెప్పి చాలా అడిగారు. కాబట్టి నాకు కూడా 1 గంట నా సమయం ఇస్తే తమరు అన్నీ కూడా చెప్తా అధ్యక్ష, ప్రతిదీ కూడా చెప్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిదీ కూడా నన్నే ప్రశ్నించారు. కాబట్టి నేను ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి కాకపోయినా నా మీద బాధ్యత పెట్టారు కాబట్టి వారు తప్పకుండా వారి సూచనలన్నీ కూడా నేను తీరుస్తా అధ్యక్ష, నాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష, మాజీ మంత్రి గారు వారి మీద బాధ్యత పెట్టామని వారు అంటున్నారు. మేము ఎవరి మీద వారి మీద బాధ్యత పెట్టి 10 ఏళ్ళు చాలా భారం పడ్డాం అధ్యక్ష. ఇక బాధ్యత పెట్టదలుచుకోలేదు. దయచేసి మేమెవరు బాధ్యత పెట్టలేదు. జరిగింది చెప్పా. మేము జరిగిన వాస్తవ విషయాల్ని మాత్రమే సభ దృష్టికి తీసుకొని వచ్చాం. దయచేసి ఇవన్నీ ఈరోజు చెప్పినవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలు ఎక్స్రే లాగా చూపించాం. దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంకేమైనా సూచనలు ఇస్తా అంటే మీ క్లారిఫికేషన్ మేము చెప్పిన వాటిలో నిష్పత్తిగా అవుతాయి. 1-2 సూచనలు చేయండి, అంతేగాని మీ మీద భారం పెట్టారని మాత్రం మళ్ళీ మాకు. అధ్యక్ష, అడిగిన వాటికి కూడా చెప్పొద్దంటే నేనేం చెప్పాలి? మరిగా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు అన్నమాట. దయచేసి దయచేసి ప్లీజ్. అధ్యక్ష, నేను అధ్యక్ష నేను ఒక విషయాన్ని స్పష్టంగా సూటిగా సభకు చెప్తా ఉన్నా. నేను ఒక అక్షరం కూడా డీవియేట్ గాను, ఒక అక్షరం కూడా వ్యక్తిగత విషయాలు నేను ఎప్పుడు మాట్లాడలేదు నా జీవితంలో. ఇవాళ కూడా వారికి ఎంతసేపు రెచ్చగొట్టినా నేను ఒకటే మాట ఛాలెంజ్ చేసిన తప్ప ఇంకో మాట కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా నేను సబ్జెక్ట్ మీదనే పోదామంటున్నాను, నేను కాదనటం లేదు అధ్యక్ష. అది కూడా మీరు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడదామంటున్నా. అదే సందర్భంలో తమరు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు, ప్రస్తావించిన సంబంధించి వాటి మాత్రమే నేను క్లారిఫికేషన్ సంబంధించి మాట్లాడతానని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను వేరే ఎక్కువ మాట్లాడడం లేదు. ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి మీరు దీంట్లో పేర్కొన్న విషయాలు నేనేం కాదనలేదు. నేను ప్రారంభంలోనే చెప్పిన శ్వేతపత్రాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, అందులో సందేహం ఏం లేదు. దీంట్లో ఉన్న మాట మీద పోదాం, అందులో సందేహం లేదనే విషయం చెప్పిన. ఇప్పటికి కూడా స్టిల్ నేను అదే మాట మీద నిలబడి ఉన్నా.